నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే చెప్పనశక్యము కాని సంతోషం. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తాను సంతోషము, సమాధానము, నెమ్మది, క్షేమము అనేటువంటి ఈ పదాలు చాలా బరువైన కష్టమైన పదాలుగా మిగిలిపోవడానికి కారణం ఏమిటి? మానవుడు తన జీవితంలో అన్ని సంపాదించుకుంటాడు, అన్నిటినీ పోగు చేసుకుంటాడు, అన్నిటినీ దాచుకుంటాడు. దేని కొరకు అంటే సంతోషముగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని. కానీ ఏమిటో గాని మీరు గమనించినారో లేదో, అయ్యా నాకు చెప్పలేనంత, అసలు ఏవి ఎక్కడున్నాయో కూడా తెలియనంత ధనం, భాగ్యం మా దగ్గర ఉంది. కానీ నా దగ్గర లేనిది ఒకటే, సమాధానం లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. అదేంటి? సంతోషము, సమాధానము, నెమ్మది కేవలము ధనమును బట్టి వస్తుందని చాలా మంది అపోహపడ్డారు. కానీ ఏమిటో అర్థం కాదు. ధనము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దగ్గర స్థిరముగా ఉంటుందంటే అది ఎప్పుడు అబద్ధమే. అంటే దాని అర్థం ధనము స్థిరముగా ఉండదు. ధనము లేనప్పుడు ధనము ద్వారా వచ్చే సంతోషం కూడా స్థిరముగా ఉండదని అర్థం. మరి చాలా మందిని అడుగుదాం, అయ్యా మీరు సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, నెమ్మది కలిగి ఉన్నారా అని అంటే, ఓఎస్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని అంటారు. ఎవరినో అని అడిగితే, అయ్యా మీకు ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రము, బట్ట కూడా లేదు, తినడానికి సరైన ఆహారం కూడా లేదు కదా, మరి ఇంత సంతోషంగా ఆనందంగా మీరు ఎలా ఉన్నారని అడిగితే, అయ్యా నేను ఒకప్పుడు చాలా ధనవంతుణ్ణి, ఇప్పుడు డబ్బంతా పోయింది. ఒకప్పుడు నాకు ఎన్నో పొలాలు, బిల్డింగ్లు ఉన్నాయి, అవి కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అయ్యా నాకు ఇంచుమించుగా 7 కొడుకులు, 3 కుమార్తెలు, అనగా 10 మంది సంతానం. ఈ రోజు వారిని చూసి నేను ఎంతో సంతోషపడ్డాను. నాకు సంతానం ఉందని, బంధువులు ఉన్నారని, స్నేహితులు ఉన్నారని. కానీ వాళ్ళందరూ కూడా నాకున్నటువంటి ఆర్థిక స్తోమత పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా నేను అన్ని కోల్పోయిన తర్వాత అవన్నీ కూడా పోయాయి. అంటే దాని అర్థం నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీకున్న సంతోషము, సమాధానము, నెమ్మది, బంధువులు, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి నీ సంతోషము, సమాధానము ఆధారపడుతుంది. కానీ ఎంతవరకు తెలుసా? అది నీ దగ్గర ఉన్నంత వరకే. అవన్నీ కోల్పోయిన తర్వాత అన్ని పోతుంది. అయితే ఒక వ్యక్తి ఏమీ లేకపోయినా, అయ్యా నా దగ్గర నేను సంతోషం ఉంది, సమాధానం ఉంది అని ఎలా చెప్తున్నాడు? ఎందుకు ఈ మాటలు తన నోటి నుంచి వస్తున్నాయంటే, అయ్యా మరి తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉండడానికి లేదు, మరి ఇంత సంతోషంగా ఎలా ఉన్నారంటే, ఆ వ్యక్తి అంటున్నటువంటి ఒకే ఒక మాట, అయ్యా నా హృదయము వింతగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? నా యేసు క్రీస్తు ప్రభు వారిని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అదేంటి హృదయం మారిపోవడం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించడం ద్వారా అనంటే, హృదయం అట బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, అది ఎంతో కఠినమైనదట. హృదయం అట అది పాప పంకిలమైనదట. హృదయం అట చాలా మోసకరమైనదట. హృదయం అట బహుమైనటువంటి వ్యాధి కలిగినదట. ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు కానీ, ఆ యొక్క హృదయంలో నుంచి పుట్టే తలంపులు కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా గమనించలేరు. ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి పాప పంకిలమైనటువంటి వ్యవహారం ఏది కూడా ఏ వ్యక్తి ఈ ప్రపంచంలోని కనీసము గమనించలేరు. అంటే హృదయం ఈ ప్రపంచంలో మహా భయంకరమైనదని, దానిని ఎవరు కూడా శోధించలేరని, పరిశీలన చేయలేరని, ఆ హృదయంలో వచ్చే ఆలోచనలు ఎవరు కనుగొనలేరని దాని అర్థం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు దేవాది దేవుడు ఒక మాట చాలా ప్రాముఖ్యంగా బైబిల్ సెలవిస్తా ఉంది. నీ హృదయము ఒకవేళ అన్ని ఉన్నాయి, సంతోషం లేదు అంటున్నావు కదా, కారణం ఏంటో తెలుసా? నీ హృదయం పాపముతో నిండిపోయి ఉన్నదని దాని అర్థం. ఏ పాపము? మానవుడు స్వతహాగా పాపి కాదు, మానవుడు స్వతహాగా దోషం చేసిన వాడు కాదు, అతిక్రమములు చేసిన వాడు కాదు. దేవాది దేవుడు మానవుని సృజించినప్పుడట యథార్థవంతులుగా సృజించాడట. అయితే మరి యథార్థవంతుడు, నీతిమంతుడైనటువంటి ఈ మానవుడు, దేవుని పోలికలో, స్వరూపంలో చేయబడినటువంటి ఈ మనిషి ఎందుకు తన జీవితంలో పాపము చోటు చేసుకుంది? పాపము చోటు చేసుకోవడం ద్వారా హృదయము పాడైపోయింది, హృదయము కఠినపరచబడింది. ఇప్పుడు యేసు క్రీస్తు అనేటువంటి ఈ మాటలు చెప్పినా కూడా కొంతమంది హృదయం లోపలికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ హృదయము ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటి? ఇదిగో ప్రియ సహోదరుడా సహోదరి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాపము మనుషులని ఏం చేసిందంటే భ్రమలోకి తీసుకువెళ్ళింది, మనిషిని చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజార్చింది. ఆ కారణం చేత పాప మరణ నియమం అనేది ప్రతి మనిషి శరీరంలో పనిచేయటం ద్వారా, హృదయము కఠినపరచబడటం ద్వారా, ఈ హృదయంలో ఉన్న ఆలోచన ఎవరు గమనించకపోవటం ద్వారా మనిషిలో ఉన్నటువంటి శాంతి, సమాధానము, నెమ్మది కోల్పోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు దానికి జవాబు ఏంటంటే, ఇంత కఠినమైన హృదయాన్ని, ఇంత మోసపూరితమైన హృదయాన్ని, ఇంత భయంకరమైనటువంటి ఈ హృదయాన్ని మార్చగలిగినటువంటి వారు ఎవరున్నారు? అవునయ్యా నేను త్రాగకూడదు అనుకుంటున్నాను, త్రాగేస్తున్నాను. నేను అటువంటి పాపిష్టి మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ భయంకరమైన మాటలు నా నోటి నుంచి వస్తున్నాయి. భయంకరమైన నేను చూడకూడదు అనుకుంటున్నానయ్యా, నా మట్టుకు నేను నియంత్రించుకుందాం అనుకుంటున్నాను, కానీ చూసేస్తున్నాను. కారణం ఏంటి? నువ్వు చూడకూడదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ఆలోచన చేయకూడదు
చేయాల్సింది కూడా నీ మట్టుకు నువ్వు చేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కదా. కానే కాదు, అది నీ యొక్క శరీరంలో పనిచేస్తున్న పాప మరణ నియమం. బైబిల్ గ్రంథం చెప్తుంది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ యొక్క పాప శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలరని. ప్రియ సహోదరుడా, ఇదిగో నీ శరీరంలో, నీ యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ హృదయాన్ని మార్చగలిగిన వాడు, దానిని గ్రహించగలిగిన వాడు, హృదయ లోతులలోకి అంతరంగంలోకి దూరి నీ హృదయము పాపిష్టి హృదయాన్ని, పాపిష్టి చూపులని, పాపిష్టి ఆలోచనని సరి చేయగలిగిన వాడు ఒకే ఒక్క వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హృదయం మార్చబడ్డం అంటే అంత ఆసామాస విషయం కాదు. ఎన్ని చెప్పండి, ఆ హృదయం మారదు. ఆ కారణం చేత హృదయంలోని పుట్టేటటువంటి ప్రతి ఆలోచన ద్వారా మనిషి పాపిగా మారిపోతూ, ఆ పాపము చివరికి దురాశ గర్భము ధరించి మరణానికంటూ, ఆ మరణము చివరికి పాతాళం నుంచి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఇటువంటి దుస్థితి, ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవుడిని ఈ పాపపు జీవితం నుంచి, ఈ హృదయాన్ని మార్చగలిగినటువంటి స్థితి నుంచి ఎవరు ఉండగలరు అనంటే, ఈ యొక్క స్థితిని చూసినటువంటి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే, సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువారు, ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉన్నటువంటి ఆ మహాదేవుడు నీ కొరకు, నా కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి భూమిలో అరుదించాడు. వచ్చినటువంటి ఆ వ్యక్తి 3.5 సంవత్సరాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా మంది యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఆయన పుట్టడములో అనగా ఆయన జన్మములో పాపము లేదు. 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పనిలో పాపము లేదు. ఆ 30 సంవత్సరాల జీవితంలో ఆయన జీవితంలో పాపము లేదు. ఎంతో మంది ప్రయత్నించారు. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు, ఈ ప్రపంచంలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలడా? ఓస్, ఇంత భయంకరమైనటువంటి ఈ మాటని, ఇంత సవాలతో కూడిన ఈ మాటని ఈ ప్రపంచం అనేటువంటి రాజులు అనలేదే, అధికారులు అనలేకపోయారే, గొప్ప గొప్ప ధనవంతులు అనలేకపోయారే, గొప్ప అందగత్తులు అనలేకపోయారే, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అనలేకపోయారే, గొప్ప గొప్ప రాజకీయవేత్తలు అనలేకపోయారే. కారణం ఏంటో తెలుసా? ప్రపంచ ప్రతి మానవాళ్ళు, ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తున్న ఏకైక మహాభయంకరమైనటువంటి పరిస్థితి పాపం. పాపం పాపం ఈ పాపము నుంచి విడిపించగలిగినటువంటి వారు ఎవరు లేరు. అయితే ఈ పాపము నుంచి పారద్రోలి, ఈ పాప మరణం నుంచి విడుదల కలుగజేసి హృదయాన్ని సంపూర్ణంగా మార్చగలిగే శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఉంది అనడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన జన్మములో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన పరిచర్యలో పాపము లేదు, ఆయన మాటలో పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన ఆలోచనలో పాపము లేదు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము చేయనివాడు, ఆయన పాపము ఎరిగినవాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంక్లిష్టమైనటువంటి బయోడేటా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారికి మరి మరణం ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఆ శిలువ మ్రానుపై ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఆయన తనని తను రక్షించుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ముందే చెప్పాను, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి పాపం లేని వాడు సిలువలో ఎందుకు వచ్చాడు? కారణం ఒకటే, నీ స్థితిని నా స్థితిని చూశాడు. ఎలా చూశాడో తెలుసా? ఏ విధము చేతనను ఏ తన సహోదరుని విమోచించలేడంట. అంటే అర్థం ఏంటి? ఏ చేతనంటే ఏ పద్ధతి ద్వారా కూడా ఒక మానవుడు పాపం నుంచి విడుదల చేయలేకపోయాడు. అనేకమైన పద్ధతులు మానవుడు అనుసరిస్తూ వచ్చాడు. ఆ పద్ధతులలో ఒకటి ఏమిటంటే మతం. అది క్రైస్తవ మతమే కానివ్వండి, అది ఇస్లాం మతమే కానివ్వండి, అది ఏ మతమే కానివ్వండి, కానీ ఒక్కటి మాత్రం, మానవుడు తన మతంలో ఉన్నంత వరకు తనని తాను ఏ పద్ధతి చేత విమోచించుకోలేడు. అంటే పాప మరణ నియమం నుంచి ఎవడు విమోచించలేడు. అంటే దాని అర్థం, నీ మతం ఏదైనా గానీ అది నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళలేడు. నీ పాపానికి క్షమాపణ రాదు, నీ అపరాధములు విమోచింపబడలేవు. నువ్వు మరణాన్ని అయితే నరకం తప్ప పరలోకము చేరుకోలేడు. రెండవదిగా, తన యొక్క సహోదరుని యొక్క కుళ్ళు చూడక తన సహోదరుని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఏ ప్రాయశ్చిత్తము చేసినా, మరి గమనించండి, మన పూర్వ దినాలలో నుంచి మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము ఎన్నో కొన్ని వేల సార్లు చిందింపబడ్డ ఈ లోకంలో, కానీ పాపము తీసివేయుట అసాధ్యమట. జంతువుల యొక్క, పక్షుల యొక్క, మృగముల యొక్క రక్తము ఎట్టి పరిస్థితుల్లో మానవ యొక్క పాపమును తీసుకువేయలేవు. అంటే ఏ కార్యము చేసినా కూడా, ఏ విధము చేతనా కూడా ప్రతి మనిషి పాపాన్ని విడుదల చేసుకోలేడు. చాలా మంది ఎన్నో మార్గాలు ప్రయత్నం చేశారు. కొంతమంది ఎన్నో దానాలు చేశారు. మనకు తెలుసు కదా, చాలా చాలా దానాలు చేస్తారు. రక్తదానం చేస్తారు, అవయవ దానం చేస్తారు, భూదానాలు చేస్తారు, గోదానాలు చేస్తారు, ఎన్నెన్నో దానాలు చేస్తారు. అయ్యా, ఈ రోజు అన్నం పెట్టాం లేని వారికి, వస్త్రదానం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చాం, అవయవాలు లేని వారికి మా యొక్క అవయవాలు ఇచ్చాం, నాయన ఇగో చనిపోయే పరిస్థితుల్లో అనేక రకమైన సహాయాలు మేము చేశాం అని అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క మానసికమైన పరిస్థితి ఏంటంటే, ఈ రకమైనటువంటి పరిస్థితి సహాయాలు చేస్తే, అయ్యో ఇతనికి సాయం చేయటం మానవ సేవే, మాధవ సేవ కాబట్టి వాళ్ళకి చేస్తే నేను పరలోక రాజ్యం మనం వెళ్తున్నాను. ఈ సన్ని చేయకూడదని కాదు, ఈ మానవ జీవితంలో చేయాల్సిన కార్యక్రమాలే. అయితే మనం చేసినటువంటి ఆ కార్యాలు బట్టి ఏ మనిషి కూడా పరలోక రాజ్యము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే
నువ్వు ఏ మతము ద్వారా పరలోకానికి చేరలేవు, నువ్వు ఏ కార్యాలు చేసినా పరలోక రాజ్యానికి చేరలేవు అంటాడు కదా. వారి ప్రాణ విమోచన క్రయధనం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే నువ్వు ఎంత డబ్బు పోసినా, ఎంత ధనము పోసినా, నువ్వు ఎంత రకాలైనటువంటి డొనేట్లు చేసినా కూడా, ఎన్ని విరాళాలు ఇచ్చినా కూడా ఈ యొక్క ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. అంటే డబ్బు ఇచ్చి కొనలేనిది, నువ్వు డబ్బు పారిస్తే నీకు రానిది, నువ్వు ఎంత శ్రమపడినా ప్రయాసపడినా ఉపయోగం రానిది అంటే పరలోక రాజ్యం. అంటే ఈ పరలోక రాజ్యం ఎంత గొప్పదో గమనించండి. అంటే మతములో ఉండి, కార్యములో ఉండి, నీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి నీకున్న సొంతంత ఇచ్చినా కూడా ఒక పాపి రక్షించబడడం అసాధ్యం, దుస్సాధ్యం. అది ఎప్పటికీ కాదు. అయితే ఇటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని సాక్షాత్తు దేవాది దేవుడు ఏం చేశాడంటే, మానవులు నా దగ్గరికి రావడం కొరకు, నాతో సమాధానం పడడం కొరకు, వారి హృదయంలో నెమ్మది కలగడం కొరకు, వారి హృదయంలో ఉన్నటువంటి సంతోషం పోయింది కదా, సంతోషం పొందడం కొరకు అనేక మార్గాలు మానవుడు ఉపయోగించిన కూడా నా దగ్గరికి రాలేకపోతున్నాడే, నన్ను చేరుకోలేకపోతున్నాడని యేసు క్రీస్తు శాశ్వతుడైనటువంటి దేవుడు పరమును వీడి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నీ కొరకు, నా కొరకు. ఇదిగో ఈ శుభ శుక్రవారం అని ఎందుకన్నారు అంటే, ఒక విషాదమైనటువంటి ఈ రోజు ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఎలా వేడిగైంది, ఎందుకు ఇంత పండుగ అయింది, ఎందుకు ఇంత సంతోషమైందంటే, యేసయ్యా నేను నీ దగ్గరికి రావాలని. దేవాది దేవుడా, నువ్వు పరమున్నటువంటి దేవుడు, అపరిమితమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవుడు, పరిమితమైనటువంటి నా జీవితం నేను నిన్ను చేరుకోలేని పక్షాన నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా. నువ్వు నీ ప్రాణం ఇచ్చావు, నీ రక్తము నా కొరకు చెల్లించబడింది. ఇందాకలే చెప్పాను, మేకల యొక్క గొర్రెల యొక్క గుడ్ల యొక్క రక్తము మానవుని యొక్క పాపము తీసివేయటం అసాధ్యం. మరి ఏ రక్తము కావాలి? అమూల్యమైన రక్తం కావాలి. ఆ అమూల్యమైన రక్తము నిర్దోషమైనదిగా, నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఆ నిష్కల్మషమైనది, నిర్దోషమైన రక్తం ఈ ప్రపంచ మానవాళ్ళు ఎవరు లేదు. ఒక సాక్షాత్తు దేవాది దేవుడు రక్తమే కావాలి. ఆ దేవాది దేవుడు రక్తము అంటే ఆయన దేవుడిగా ఉంటే ఉపయోగం లేదు. ఆయన తండ్రితో సమానముగా ఉండకూడని భాగ్యం ఎంచుకొనగా తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా, దాసుడుగా మారిపోయి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితము వచ్చి నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. అనగా ప్రాణం అంటే రక్తము కార్చాడు. ఆ రక్తములోని విమోచన, ఆ రక్తములోని అపరాధములకు క్షమాపణ, ఆ రక్తములోని పాప విమోచన. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మాత్రమే మానవునికి హృదయం మార్చగలదు, తన యొక్క మనసును మార్చగలదు, తన ఆలోచనలు మార్చగలదు, తన మాటలు మార్చగలదు. అవును, హృదయం ఒక్కసారి మార్చబడితే హృదయంలో నుంచి పుట్టే ఆలోచనలు, స్వభావము, స్వరూపము, ప్రతి విధమైన ఆలోచన మారిపోతే మానవుడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఏ వ్యక్తి అయితే నీతిమంతుడుగా తీర్చబడతాడో అప్పుడు ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఏదైతే కోల్పోయిన హృదయంలో నెమ్మది, సంతోషము, సమాధానం, అది ఆ వ్యక్తికి ప్రాప్తిస్తుంది. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు ఇంటిలోనే ఉన్నావు, ఈ సువార్తమానం వింటున్నావు, నీ హృదయంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా? ఈ రోజు నీకు పెళ్ళైతే సంతోషమేమో, బిడ్డలు పుడితే సంతోషమేమో, ఉద్యోగం వస్తే సంతోషమేమో, ప్రమోషన్ వస్తే సంతోషమేమో, జీవితం కొంతవరకు క్షేమంగా వెళ్ళిపోతుందని సంతోషమేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సంతోషము జరిగిన సంఘటనల మీద మాత్రమే ఆధారపడుతుంది. ఒకవేళ సంఘటనలు ఒక్కసారి తారు మారితే కళ్ళ ముందు చూసే వాళ్ళు చనిపోతున్నారు, బాగా భయంకరమైన భాషలు చచ్చిపోతున్నారు, వెళ్ళిన వ్యక్తి తిరిగి రావడం కుదరడంలా. కారణం ఏంటి? మానవుని యొక్క పాపం. నిజమైనటువంటి సంతోషం ఒకే ఒకటి. నిజమైన సంతోషం నీకు కావాలంటే ఏమున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా, చేయడానికి లేకపోయినా, హృదయములంత సంతోషానికి కారణం ఒకటే, యేసు క్రీస్తు ప్రభువారిని నీ సురక్షకునిగా అంగీకరించి, యేసయ్యా నేను పాపిని, నా పాపమును క్షమించు, నా హృదయాన్ని మార్చుకోలేకపోతున్నాను, ఏ విధము చేతనైనను, ఏ కార్యము చేతనైనను నేను ఎంత ఇచ్చిన నా హృదయం మారడంలా, నా హృదయమును మార్చగల దేవుడు నువ్వు ఒక్కడివే కదా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, ఈ రోజు దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయంలో ఒక్క చిన్న స్థానం ఆయనకి ఇవ్వగలిగితే నీ హృదయాన్ని మార్చి నేను సంపూర్ణంగా చేసి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. అందుకే ఆ భక్తుడు ఇలా రాశాడు, నా హృదయము వింతగా మారేను, నా హృదయము